ఈతడు అంత తపస్సు చేశాడు. అందుకు చెబుతున్నాను, ప్రాణం పోతుందని లెక్క చేయకుండా కన్ను గుడ్లు మాత్రం మిగిలే శరీరం అస్థిపంజరం అయిపోయినా విడిచిపెట్టకుండా తపస్సు చేస్తే ఆ మహాతపస్సునకు మెచ్చుకుని ఆశ్చర్యపోయి ఈశ్వరుడు అమ్మవారితో కలిసి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. కనపడి, నాయన పూర్వజన్మలో యాజ్ఞదత్తి అంటే యజ్ఞదత్తుడు కొడుక, ఆ తర్వాత దముడా, ఇప్పుడు వైశ్రవణుడా, ఏమి తపస్సు చేసావురా నువ్వు? ఎంతోమంది నా భక్తులు తపస్సు చెయ్యడం నేను ఎరుగుదును, కానీ ఇంత కఠోరమైన క్రూరమైన గాఢమైన భక్తితో తపస్సు చేసిన వాడిని నిన్నే చూచాను అంటూ ఉండగా, ఈలోపు ఆయన ఏం చేశాడు, శివుడి కేసి కాకుండా శివుడి పక్కనున్న అమ్మవారి కేసు చూశాడు. వాడికి ఈర్ష్య కలిగింది. ఎవరి మీద? అమ్మవారి మీద ఏకంగా. నేనింత తపస్సు చేస్తే కానీ ఈ శివుడు కనపడలేదు కదా, ఈ శివుడి భార్య పక్కనే ఉండి ఆయన పక్కనే ఉండి చట్టా పట్టాలేసుకు తిరుగుతోంది, ఆవిడ ఏం పుణ్యం చేసుకుంటే ఆయనకి భార్య అయిందో, నేను అంత పుణ్యం చేయలేదా, నేను కూడా శివుడి భార్య అయిపోయి అంత పుణ్యం చేస్తే అంత బాగుండు అని ఆవిడికి ఎసరెట్టాడు వీడు. ఒక్కొక్కళ్ళు అంతే, వస్తారా, ఆవిడ ఏం పుణ్యం చేసుకుందో గురువుగారి పక్కన ఉంది, ఆహా ఆ పుణ్యం మనం చేసుకుంటే బాగుండు కదా అనుకుంటారట. ఇదొక దరిద్రం, ఇదో ఈర్ష్య. ఏకంగా ఈ వైశ్రవణుడు అమ్మవారు చేసుకున్న పుణ్యం నేను చేసుకుని పక్కకి చేరితే బాగుండు, అమ్మ చేసిన పుణ్యం నేను చేయకూడదా అనుకున్నాడు. ఒక్క క్షణం అనుకోవడంతో ఏమైంది, ఈర్ష్య వల్ల వాడి ఎడమ కన్ను గుడ్డు పైకి కిందకి ఎగిరి టప్పని పేలిపోయింది. గుడ్డు పేలిపోయిందిట, గవ్వెగిరినట్టు ఎగిరి పేలిపోయింది. కాబట్టి ఎప్పుడూ ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్య పడితే కన్ను ఏమవుతుంది, పుట్టుక్కుమంటుంది. కాబట్టి ఎప్పుడు ఇతరుల యొక్క సంపదను చూసి ఏడవకండి. వాడెవడో వచ్చి, ఆహా గురువుగారి చేతిలో బంగారం పెట్టారంటే, బంగారం నేను ఏమైనా పెట్టుకుంటానా, సింహాసనానికి అది బంగారంట అని ఈర్ష్య పొందాడా, వాడి చేతుకున్న ఉంగరాలు పోతాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి ఎప్పుడూ ఈర్ష్య పొందకూడదు. అయితేనే వాడు భక్తుడు, భక్తితో ఈర్ష్య చెందాడు. నేను కూడా అమ్మవారి వలె శివుడికి దగ్గరగా ఉంటే బాగుండు అనుకున్నాడు. దాంతో అమ్మకు కోపం వచ్చింది. అసలు మీ భక్తులంతా ఇలాంటి వెధవలేనండి అంది ఆవిడ కోపం వచ్చి. ఏమిటండి ఇలాంటి భక్తులు తీసుకొస్తారు మీరు? ఒకడు వస్తాడు మీ కొండెత్తేస్తాడు, ఒకడు వస్తాడు మీ ఇల్లు పట్టుకుపోతాడు, ఒకడు వస్తాడు మీకు విషం ఇస్తాడు. ఈ సరిపాక వీడెవడో నన్ను చూచి ఈర్ష్య పొందుతున్నాడు ఏమిటండి అనగా, అలా అనకు, వీడు మన పిల్లవాడు, మన పిల్లలు మనల్ని చూచి ఈర్ష్య పొందితే మనం సంతోషించాలి. వాడికి కొంచెం భక్తి పెరిగింది, డోసు ఎక్కువయింది, అందుకే ఈ కేసు ఇలా ఉంది. అందుకే నిన్ను చూచి ఈర్ష్య పొందాడు తప్ప నీ మీద ద్వేషం కాదు. పోన్లే మన పిల్లలే కదా, నువ్వు నేను కలిపి వరాలిద్దాం అనగానే ఆవిడ చల్లబడిపోయింది. అమ్మ కదా, వెంటనే చల్లబడిపోతుంది. అమ్మకు ఉన్న లక్షణం కోపగించినట్టు కోపగించినా మళ్ళీ అంతలోనే చల్లబడిపోయి, పోలే ఈ జీడిపప్పు తినరా, ఇదిగో నీ ఇంటికి ఈ బాక్స్ పట్టుకెళ్ళరా అంటుంది. అది అమ్మ లక్షణం. ఆ తర్వాత ఏమన్నది, నాయన నువ్వు ఈశ్వరుడికి ఎల్లప్పుడూ సఖుడవవుదువుగాక, త్ర్యంబక సఖోభవ అంటే శివుడికి నువ్వు మిత్రుడి అవుదువుగాక అన్నది. కేవలం భక్తుడు కాదట, మిత్రుడు అవుదువుగాక అనగానే శివుడు అష్టసిద్ధులు నీకు ఇస్తున్నాను, నవనిధులు నీకు ఇస్తున్నాను, నీవు అమ్మ చెప్పినట్టుగా నాకు మిత్రుడు అవుతావు. మిగతా వాళ్ళు కేవలం భక్తులు, దిక్పాలకులు, నువ్వు నాకు స్నేహితుడివి, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తలుపు తీసుకు లోపలికి వచ్చేయచ్చు, నీకేమీ అడ్డంకులుండవు, నో రెస్ట్రిక్షన్స్ ఫర్ యూ అని పలికి, ప్రస్తుతం భూలోకంలో లంక అనే ఒక ద్వీపం ఉన్నది, ఆ లంకా ద్వీపాన్ని పరిపాలించు. పూర్వం ఆ లంకని రాక్షసులు ఆక్రమించుకుంటే శ్రీ మహావిష్ణువు వెళ్ళి మాల్యవంతుడు మొదలైన వాళ్ళని తన్ని, రాక్షసులకు అందరినీ చంపి, మాలి సుమాలి వీళ్ళందరినీ చంపి ఒక్క మాల్యవంతుడు బతికాడు. వాడు రావణాసుడితో చెప్తాడు ఆ విషయం, మన లంకని విష్ణు వచ్చి ఆక్రమించుకున్నాడు అంటాడు. ఆ మాల్యవంతుడు మొదలైన వాళ్ళని పాతాళానికి గెంటి లంకని ఇప్పుడు ధ్వంసం చేశాడు. ఆ లంకా నగరంలో ఉన్న భవనాలన్నీ పాడుబడ్డాయి, వాటిని నా అనుగ్రహంతో బాగు చేసుకో, దాన్ని పరిపాలించు. నువ్వు ప్రతిష్ఠించిన ఈ లింగం నీ పేరు మీదుగా కుబేరేశ్వర లింగం అని పిలువబడుతుంది. చూశారుగా ఇప్పుడు అన్నపూర్ణాలయంలో ఉంది కుబేరేశ్వర లింగం. ఆ లింగం దాటగానే కుడివైపున వెళ్ళి సూర్యనారాయణుడు ఉంటాడు, అక్కడ సూర్యుడి యొక్క ఆలయం ఉంటుంది. అది దాటి కొంచెం ముందుకు వస్తే అక్కడ విఘ్నేశ్వరుడు ఉంటాడు.
చింతాహరణ గణపతి, మీ చింతలన్నీ తొలగించి వీరు కోరిన కోరికలు తీరుస్తాడు. అప్పుడు ఎదురుగుండా సత్యనారాయణుడు ఉంటాడు. ఆ నారాయణుడికి ఎదురుగుండా అమ్మవారు అన్నపూర్ణ విగ్రహం ఉంటుంది. ఆ విధంగా నీ పేరు మీదుగా కుబేరేశ్వర లింగం ఇక్కడ శాశ్వతంగా ఉంటుంది. ఈ లింగాన్ని భక్తితో పూజించిన వారు, దానికి అభిషేకం చేసిన వారు, దర్శనం చేసుకున్నటువంటి వారు, కటిక దరిద్రులు కూడా సంపద పొందుతారు. అనగానే ఈయన లంకా నగరానికి వెళ్ళాడు, లంకని పరిపాలించాడు. అప్పుడు పార్వతి ఏమంది వెడుతున్నప్పుడు, ఒరే నాయన, నువ్వు నన్ను చూచి కన్ను ఎగరేసావు, ఈర్ష్య పొందావు, దాంతో నీ కన్ను కొంచెం దెబ్బతింది కదా, ఆ కన్ను సరవుతుంది. కానీ ఈర్ష్య పొందటం వల్ల కువేరహ కువేరహ అని పిలువబడతావు. కుబేరుడన్నా ఈర్ష్యతో చూచినవాడు అని అర్థం. కాబట్టి అసలు అర్థం కుబేరుడి శబ్దం అది. నువ్వు ఈర్ష్యతో చూడటం వల్ల కుబేరుడని పిలువబడతావు. నా మీద ఈర్ష్య చూపించటం వల్ల లంక నీకు శాశ్వతంగా దక్కదు. ఆ తర్వాత మళ్ళీ అక్కడితో వలసపోవలసి వస్తుంది. అందుకే కుబేరుడు కొంతకాలం లంకని పరిపాలించాక విశ్రవసుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ రెండో పెళ్లి చేసుకున్నది కూడా పోని ఇలబిల లాంటి పతివ్రతన కైకసి అనే రాక్షసిని చేసుకున్నాడు. ఆ కైకసికి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ అనే కూతురు పుట్టారు. ఈ రావణాసురుడు డెప్ మీద కొట్టి కుబేరుణ్ణి జయించి లంక లాక్కున్నాడు. దాంతో లంక కాస్త ఆ రాక్షసుడి యొక్క కొంక మీద పడింది. వీడు మళ్ళీ అలోలక్షణ అని శివుడి దగ్గరకు వచ్చాడు. అప్పుడు శివుడు అలకాపురం నిజానికి ఆయిందండోయ్. పూర్వం అలకాపురం ఉత్తర దిక్కంతా శివుడిది. అలకాపురం ఖాళీ చేసేసి, ఒరేయ్ నా నగరం ఈ రోజు నుంచి నీ నగరం అని కుబేరుడికి ఇచ్చి ఆయన వేరే కైలాసానికి వెళ్ళిపోయాడు. చూసారా శివుడు ఎంత మంచివాడు. భక్తుల కోసం తానున్న బిల్డింగ్ ఖాళీ చేసి ఇచ్చాడు. పైగా అలకాపురం నుంచి ఉత్తర ద్వారం ఒకటి పెట్టి, ఈ ద్వారం నుంచి నా దగ్గరికి రాగలుగుతావు అని కైలాసానికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాడు. ఆ రకంగా కుబేరుడికి అలకాపురం వచ్చేసింది. అలకాపురం అంటే అక్కడ అలకాపురం, ఇక్కడ అలకాపురం కాదు. ఇక్కడ అలకాపురంలో ఎవడికి వాడే ఉన్నాడు. అలకు వచ్చిన వాడు అలకాపురానికి పోతాడు. అక్కడ అలకు వచ్చినవాడు కాదు, చిలకలాగా తపస్సు చేస్తేనే అలకాపురానికి ఎడతాడు. ఆ విధంగా కుబేరుడు చివరికి ఉత్తర దిక్కుకి అధిపతి అయ్యాడు. అది ఇతని చరిత్ర. ఎటువంటి పాపాత్ముడు ఇతడు అయినా శివధర్మం వల్ల మహానుభావుడై కాశీలో లింగాన్ని ప్రతిష్ఠించి ఆ కాశీ మహిమ వల్ల శాశ్వతంగా శివునికి మిత్రుడయ్యాడు. శివునికి మిత్రుడవ్వాలంటే ఎవడైనా కాశీకి వెళ్ళవలసినదే అంటూ ఉండగా కుబేరుడు వచ్చి ఈయన మెడలో బంగారపు గొలుసులు వేసి, మహానుభావ, నా నగరాన్ని విజిట్ చేసినందుకు, నా నగరాన్ని దర్శించినందుకు కృతజ్ఞతలు అన్నట్ట. అక్కడి నుంచి ఈ విమానం మళ్ళీ ముందుకెళ్ళింది. కొంచెం ముందులో ఈశాన్యం దిక్కులో ఈశానుడు శివుడి యొక్క ఒక రూపం కనబడింది. శివుడి యొక్క ప్రతినిధి అయిన ఈశాన్యం దిక్కులో ఉంటాడు. ఈతడు కూడా శివస్వరూపుడు అని పలికి ఆ ఈశాన్యం దిక్కులో ఉన్నాయని చూపించారు. ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళారండో. ఈశాన్యంలో ఉన్నటువంటి శివుడిని చూసుకుని ముందుకెళ్ళాట. అక్కడ ఒక విచిత్రమైన లోకం కనపడింది. తెల్లగా ఉన్నది, మంచి మిసమిసలాడిపోతున్న కాంతి వస్తున్నది అందులోంచి. ఇదేమి లోకం అండి అన్నాడు ఆయన. ఈయన గురించి తెలియదా? ఈయన్ని తలుచుకోనివాడు ఉండడు. అందులో పెళ్ళైన కొత్తల్లో అయితే ఈయన్నే తలుచుకుంటారు. ఆయనే చంద్రుడు. నువ్వు చూస్తున్న కాంతి ఆ చంద్రుడి వెన్నెల. ఈ వెన్నెల మీద, ఆ చంద్రుడి మీద ఎన్ని పాటలండి. ఇన్ని పాటలు సూర్యుడి మీద ఎవరిని రాశారా? అనరు. కానీ చంద్రుడి మీద వెన్నెలలోనే వేడి ఏలనో, వేడిమిలోనే వెన్నెలేలలో, ఈ మాయయే మోజాబిలి, ఈ మాయయే మోజాబిలి అని అప్పటి నుంచి ఎప్పటివరకు ఎన్ని పాటలు రాశారండి బాబు. అసలు పింగళివారే రాశారు వెన్నెల మీద పాటలు బోల్డు. మిస్సమ్మలో ఆయన పాటలే. వినుటయే కానీ వెన్నెల మహిమలు అనుభవించినే నెరుగనయా, నీలో వెలసిన కళ్ళలు కాంతులు లీలగా ఇప్పుడే తెలిసెనయా, ఏమిటో ఈ మాయా ఓ వెన్నెల రాజా. ఎంత అందమైన పాటలు. అందులో అప్పటి నుంచి ఇప్పటివరకు చంద్రుడి మీద పాటలు రాస్తూనే ఉన్నారు. ఎవరైనా అందంగా ఉంటే ఆహా పద్మాకర్ గారి ముఖం చంద్రబింబంలో ఉందంటారు. లేదా
ఇంకెవరన్నా ఆడవాళ్ళు అందంగా ఉంటే ఆహా చంద్రబింబంలో ఉందనేవారు. చంద్రబింబంలో ముఖం ఉంటుంది కానీ చంద్రుడిలో ఉండదండి. చంద్రబింబం వేరు, చంద్రుడి లోకం వేరు. లోకానికి వెడితే అక్కడ కొండలు కనపడతాయి, గుట్టలు కనపడతాయి, కానీ చంద్రబింబం అందంగా ఉంటుంది. ఈయనే చంద్రుడు. పూర్వం అత్రి, అనసూయ అని పేరు కలిగిన ఇద్దరు దంపతులు ఉండేవారు. ఆ దంపతులు త్రిమూర్తుల కోసం తపస్సు చేస్తే త్రిమూర్తులు వారికి ప్రత్యక్షమయ్యారు. త్రిమూర్తుల యొక్క అంశతో పిల్లలు పుట్టాలని వారు కోరితే వాళ్ళు అలాగేనని వరం ఇచ్చారు. బ్రహ్మదేవుడి అంశతో ఈ చంద్రుడు పుట్టాడు. రుద్రుడి అంశతో దుర్వాసుడు పుట్టాడు. విష్ణువు యొక్క అంశతో మళ్ళీ త్రిమూర్తుల యొక్క తలకాయలు పుచ్చుకొని దత్తాత్రేయుడు పుట్టుకొచ్చాడు. ఈ విధంగా అత్రికి, అనసూయకి చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. అందులో ఈతడు మహానుభావుడు చంద్రుడు, బ్రహ్మపుత్రుడు ఈతడు. ఈతడు పుట్టగానే ఎంతో భక్తి శ్రద్ధలతోటి భూమండలాన్ని పరిపాలించాలనుకున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు బ్రహ్మన్నారు, బోడి భూమండలం ఏమిట్రా, ప్రపంచానికే నువ్వు రాజు అవుదు కానీ వెళ్ళు కాశీ, అక్కడ శివుడిని పూజించనగానే కాశీ వెళ్ళి తన పేరు మీదుగా చంద్రేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ చంద్రేశ్వరలింగాన్ని భక్తితో ప్రతిష్ఠించగానే శివుడు వచ్చి నీకు రాజు అని బిరుదిస్తున్నాను అన్నట్టు. అందుకే రాజు అంటే చంద్రుడు. రాజబింబానన అంటే చంద్రబింబానన అని అర్థం అన్నమాట. రాజు శబ్దం ఏ దిక్పాలకుడికి లేదు. కుబేరుడికి రాజరాజు అని ఉంది, ఈయనకి రాజు అని ఉంది. ఈ రాజు అనే పేరుతో ఈతడు ఒక గ్రహం అయ్యాడు. ప్రజలకి చల్లని వెన్నెల ఇస్తాడు, సూర్యుడి కాంతిని స్వీకరిస్తూ ఉంటాడు, చాలా గొప్పవాడు. ఈ చంద్ర మహాదశ పట్టినప్పుడు ఆ వ్యక్తి పట్టింది బంగారం అయిపోతుంది. ఈతడు రాజసూయాగం చేసేటండోయ్. కాశీ వచ్చి కాశీలో బంగారాన్ని కోట్లు దానం చేసి రాజసూయ యాగం చేశాడు ఈతడు. అంత గొప్పవాడు. రాజసూయాగం చేసిన వాడికే రాజు అని పేరు. సాధారణంగా రాజసూయాగం చేశాక గ్యారంటీగా ఏదో కష్టం వస్తుందిట. అందుకే రాజసూయాగం అంటే భయపడతారు. రాజసూయాగం చేశాడు ఎవరు? హరిశ్చంద్రుడు. ఆ తర్వాత కటిక దరిద్రుడై శ్మశానం కూడా ఏలవలసి వచ్చింది. సరే, సత్యానికి నిలబడ్డాడు, శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. చంద్రుడు రాజసూయాగం చేశాడు, మామగారి శాపానికి గురై క్షయరోగం వచ్చి సోమనాథలింగం ప్రతిష్ఠించాడు. ధర్మరాజు రాజసూయాగం చేశాడు, జోహవాడాడు, సర్వనాశనం అయిపోయింది వంశం కూడా. అయితేనే ధర్మాత్ముడు కనుక చివరికి నిలబడ్డాడు. అందుకని రాజసూయాగాన్ని ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, చేస్తే కష్టాలు తట్టుకోవాలి, తట్టుకోవడం కష్టం కనుక వద్దన్నారు. ఇక్కడ చెప్పాడండి, తత్రైవ రాజసూయంచ చక్రే చంద్రేశ్వరాగ్రత. తాను ప్రతిష్ఠించిన చంద్రేశ్వర లింగం దగ్గరే రాజసూయాగం చేశాడు. చేసిన తర్వాతే శివుడు అన్నట్ట, రాజసూయాగం జనక్షయమునకు మూలమవుతుంది, రాజసూయాగం కష్టాలకు కారణమవుతుంది, అందువల్ల తొందరపడి ఎవరు పడితే వాళ్ళు చెయ్యొద్దు అన్నట్ట. చరిత్రలో ముగ్గురు పడ్డారు ఆ కష్టాలు. ఒకడు హరిశ్చంద్రుడు, ఒకడు చంద్రుడు, ఒకడు ధర్మరాజు. ఆ తర్వాత అంతలా రాజసూయాగం చేసిన వాళ్ళు ఎవరు లేరు. రామచంద్రుడు కూడా రాజసూయాగం చేయలేదండోయ్. ఏ యాగం చేశాడు? అశ్వమేధ యాగం చేశాడు ఆయన. ఆ మహానుభావుడు చంద్రుడు ఈయన అంటూ ఉండగా చంద్రభగవానుడు వచ్చి, నాయనా నీకు శివానుగ్రహం లభించుగాక అన్నాడు. ఇంకక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళారు. అక్కడ ఒక మండలం కనబడింది. ఆ మండలం నక్షత్ర మండలం. అందులో ఆ నక్షత్ర మండలానికి ఒక ప్రత్యేక ఆకర్షణ 27 నక్షత్రములు. ఆ నక్షత్రముల పేర్లే పిల్లలకి నేర్పండోయి అని మీ అందరికీ చెబుతున్నాను. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తరాహస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇది ఆర్డర్. ఈ 27 నక్షత్రాల యొక్క మండలం చూడగానే వీళ్ళెవరు అని అడిగాడు ఆయన. వీళ్ళు దక్ష ప్రజాపతి కూతుళ్ళు. దక్షుడికి 60 మంది కూతుళ్ళు పుట్టారు. మొదట 60 మంది కన్యకలు. అందులో రోహిణి మొదలైన ఈ నక్షత్రాలంతా చంద్రుణ్ణి పెళ్లి చేసుకున్నారు 27. 10 మంది ధర్మదేవతని, యమధర్మరాజు గారిని పెళ్లి చేసుకున్నారు. కొంతమంది ప్రజాపతుల్ని పెళ్లి చేసుకున్నారు. ఒక్క ఆవిడ, ఆఖరావిడ 60వ కూతురులో ఆఖరి కూతురు 60th పుత్రిక సతీదేవి మాత్రం శివుణ్ణి పెళ్లి చేసుకున్నది. అందులో ఈ స్త్రీలంతా చంద్రుడే భర్త అవ్వాలని తపస్సు చేసుకున్నారు.
అందువల్ల చంద్రుడు భర్త అయ్యాడు. ఈ 27 నక్షత్రాలు చంద్రుడి భార్యలైనా చంద్రుడికి రోహిణి అంటే బాగా ఇష్టం. అందుకే ఎప్పుడు చూసినా రోహిణి మాత్రం పక్కనే కూర్చుంటుంది. మీకు రామాయణంలో కూడా సీత రోహిణి శశినం యథ, రోహిణి చంద్రుణ్ణి ఎలా విడిచిపెట్టబో అలాగే నేను రాముణ్ణి విడిచిపెట్టను, రోహిణి చంద్రుణ్ణి విడవదు, నేను రామచంద్రుణ్ణి విడవనంది. అందువల్ల అంత పేరు రోహిణికి. భార్యాభర్తలు ఐకమత్యం అంటే అలా ఉండాలి. కొంతమంది చూసారా, ఐకమత్యం అనే పదం భలే వాడతారు చక్క. ఆ పదం నాకు కూడా అలవాటైపోయింది. వాళ్ళు ఆవిడ పక్కన పోతే అన్నం తినలేరు వాళ్ళు. అంటే ఇదనమాట. ఏది రోహిణి చంద్రుడు, సీతారాములు, అరుంధతి వశిష్ఠులు, లోపాముద్ర అగస్త్యులు, అలాగే ఇప్పుడు ఈ భూలోకంలో కూడా కొంతమంది ఉంటారు. ఏ వంకతో అయినా భార్య పక్కన ఉంటుందిగా, పోనీ తనము తింటుందిగా, అదొక అదృష్టం పొమ్మన్నారు. ఇది దాటాక నక్షత్ర మండలం దాటిన తర్వాత మరొక లోకం కనపడిందండోయ్. ఈయనకి అనుమానం వచ్చింది, ఈయనవడండి చంద్రుడికి అధ్యాహారంలో ఉన్నాడు అన్నారు. అధ్యాహారం అంటే ఏమిటి? లేనిదాన్ని ప్రకరణాన్ని బట్టి ఉందని ఊహించడం, అక్కడ ఉండదు పాతదాన్ని బట్టి ఊహించడం. అనగా ఇతడు చంద్రుడు కాడు కానీ చంద్రుడి వలే ఉన్నాడు, అది అధ్యాహారం. ఎవడండి ఇతడు అచ్చం చంద్రుడిలో ఉన్నాడనగా నువ్వు బాగానే ఊహించావు, ఇతడు చంద్రుడి కొడుకు బుధుడు అంటారు ఈయన్ని. పూర్వం బృహస్పతి భార్య తార చంద్రుడి బుట్టలో పడింది, చంద్రుణ్ణి వివాహం చేసుకుంది తాత్కాలికంగా. ఆ చంద్రుడు మహానుభావుడు కనుక మనస్సంకల్పం వల్ల పాపం నుంచి విముక్తి పొందాడు. గురువుగారి భార్య తారకి చంద్రుడికి ఈ ఇద్దరికీ పుట్టినటువంటి వాడు ఇతడు. ఇతడికి బుధుడు అని పేరు. ఈ బుధుడు పుట్టిన తర్వాత బాధ కలిగింది. మా అమ్మ వల్ల తాత్కాలికంగా గురువుగారికి చంద్రుడికి తగాదా వచ్చింది, లోకంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి అనుకుని ఈ పాప ప్రాయశ్చిత్తానికి తాను ఎంత గొప్పవాడైనా ఎప్పుడైనా ఎవడైనా తనని పాపాత్ముడు అంటాడేమోనని కాశీ వచ్చాడు. అక్కడ తన పేరు మీదుగా బుధేశ్వర లింగం అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగ ప్రతిష్ఠ చేసి మహాతపస్సు చేసి లింగాన్ని పూజించటంతో ఈశ్వరుడు ప్రత్యక్షమై నిన్ను కూడా గ్రహం చేస్తున్నాను, బుధుడనే పేరుతో ఆకాశంలో గ్రహంగా ఉంటావు, నువ్వు బుధదశ అనే పేరుతో ప్రజలకి గొప్ప శుభాలు చేకూర్చుదువుగాక, ఎవరికైనా పాండిత్యం కావాలంటే నీ మంత్ర జపం చేయుదురుగాక, నీవు పచ్చ అనే రంగుని ఇష్టపడుదువుగాక అని వరమిచ్చాడు. అందుకే బుధుడికి పచ్చ ఇష్టం. బుధవారం నాడు ఆకుపచ్చ బట్టలు కట్టుకున్న వాడికి బుధుడి అనుగ్రహం కలుగుతుంది. పెసలు అనే ధాన్యం ఈ బుధుడి వల్లే పుట్టాయి. అందుకే బుధుడి యొక్క అనుగ్రహం పొందడానికి పూర్వం పెసలు దానం చేసేవారు. నవగ్రహాలకే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ఉంది. ఉదాహరణకి నువ్వులు శనికి, పెసలు బుధునికి, బొబ్బర్లు గురువుగారికి, కందిపప్పు కందులేమో అంగారకుడికి, మినుములు రాహువుకి, ఇలా ఈ ధాన్యాలన్నీ అలా పుట్టుకొచ్చాయి. ఈ ధాన్యములను ఆ రోజున నవగ్రహాలకి చూపించి దానం చేసినా లేక వాటితో వంటకాలు వండి ఇతరులకి ఇంత అన్నం పెట్టినా వారు నవగ్రహ అనుగ్రహం పొందుతారు. అందుకని బుధుడి అనుగ్రహం కోసం పచ్చ అనే రాయి ధరించేవారు పూర్వకాలంలో అన్నమాట. ఇవేమీ ధరించకపోయినా పర్వాలేదు, ఈ రాళ్ళు అక్కర్లేదు, 4 రాళ్ళు వెనక వేయక్కర్లేదు, ముందు వేయక్కర్లా. ఆయన మంత్రాన్ని భక్తితో జపం చేసి ఆయనకి ప్రదక్షిణ చేస్తే సంతోషించి ఆయన బుధుడు గనక మనల్ని కూడా బుధుల్ని చేస్తాడు. బుధుడు అంటే పండితుడని అర్థం, పండితులం అవుతాం. ఇక ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. అక్కడ ఒక ఆయన తెల్లగా కనపడుతున్నాడు. ఏమి తెల్లదనం అండి, అసలు ఆ తెల్లదనాన్ని ఇంతవరకు ఎవరు చూడలేరు. ఈయనకి మతిపోయింది. ఇన్ని గ్రహాలు ఉన్నాయి కానీ చంద్రుడు కూడా ఇంత తెల్లగా లేడు, బుధుడు కూడా ఇంత తెల్లగా లేడు. ఇంత తెల్లగా ఉండేవాడు ప్రపంచంలో ఒక పద్మాకర్ గారు మాత్రమే. అంత అందంగా ఉన్న ఈయన ఎవరు అని అడిగారట. అనగానే ఇంత తెల్లగా ఉన్న ఈ సౌందర్యాకారంతో ఉన్న ఈయన తెలియదా నీకు? ఈయనకి కావ్యుడు శుక్రుడు అని పేరు. ఈయనే శుక్రగ్రహం. ప్రపంచములో తెలుపు అంటే ఇంకా పరాకాష్ఠీన. శివుడి తర్వాత ఇంత తెల్లగా ఉండేవాడు ఈయనొక్కడేట. అందుకే శుక్రుడికి వజ్రమును కానుగ్గా ఇస్తారు. వజ్రం ఎంత తెల్లగా ఉంటుందో ఆయన అంత తెల్లగా ఉంటాడు. చూసారా అంత తేడా? చంద్రుడు నిజంగా తెల్లగా ఉన్నాడంటే చంద్రుడి కంటే ఈయన ఎక్కువ తెల్లగా ఉంటాడు శుక్రుడు. ఈయనే శుక్రుడు. ఈయన భృగు మహర్షి యొక్క సంతానం. పూర్వం శ్రీ మహావిష్ణువు తన వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సము అనే పుట్టువత్స నుంచి భృగువుని సృష్టించాడు. ఆ భృగువు తర్వాత
ఈ శ్రీవత్సం నుంచి పుట్టి వైష్ణవుడు విష్ణుపుత్రుడు విష్ణుపుత్రుడు అనిపించుకున్న ఆయన మళ్ళీ తపస్సు చేసి బ్రహ్మ నుంచి బయటకు వచ్చాడు. కాబట్టి రెండోసారి బ్రహ్మపుత్రుడయ్యాడు. విష్ణుపుత్రుడు బ్రహ్మపుత్రుడు కూడా ఆయనే అయ్యాడు. ఆయన ప్రపంచంలో ప్రజాపతులలో ఇంత గొప్పవాడు లేడు అనిపించుకున్నాడు. పరమ తపస్యాలి ఆయన. ఊ అంటే ఊయే, ఆ అంటే ఆయే. దక్షుడి కంటే 1000 రెట్లు శక్తి కలిగిన వాడు ఆయన. అటువంటి భృగు మహర్షికి వీరిని మొదలైనటువంటి వాళ్ళు సోదరీమణులు కూడా ఉన్నారు. ఆయనకి చాలామంది భార్యలున్న ఖ్యాతి అని ఒక ఆవిడ ఉన్నది. ఒక ఆవిడ ఖ్యాతి, మరొక ఆవిడ పులోమ, మరొక ఆవిడ ఉశనశ. ఈ భార్యల్లో పులోమ అనే భార్య నుంచి ఒక కొడుకు పుట్టాడు. అతడే కావ్యుడు, ఈ శుక్రుడు. అతనికి అసలు పేరు కావ్యుడు. అతను పుట్టిన తర్వాత పులోమకి ఈ భృగువుకి కూతురు పుట్టింది. ఆవిడకి శచీదేవి అని పేరు పెట్టారు. పులోమ కూతురు కనుక పులోమజ లేక పౌలోమి. మీరు ఎప్పుడైనా లలితా సహస్రనామం చదువుతున్నారా? పులోమజార్చిత అని ఒక నామం ఉందా? అంటే పులోమ కూతురైన ఇంద్రుడి భార్య అయిన శచీదేవి చేత అర్చింపబడుతున్నది. శుక్రుడికి చెల్లెలు, సొంత చెల్లెలు. ఎవరు? ఇంద్రుడి భార్య శచీదేవి. చాలామందికి తెలియదు అది. పౌలోమి అంటారు పులోమ కూతురు గనక. భృగు మహర్షి సొంత కూతురు. కానీ ఎంత విచిత్రమో చూసారా? ఈ శచీదేవేమో ఇంద్రుడి భార్య అయ్యింది. శుక్రాచార్యుడికి ఇంద్రుడికి పడిదవదు. ఎందుకని? శుక్రాచార్యుడేమో రాక్షసులకు గురువయ్యాడు, బృహస్పతి ఏమో దేవతలకు గురువయ్యాడు. దేవతలకి గురువు ఆయన అవడంతో ఈయనకు ఉద్యోగం లేక రాక్షసుల్ని ఆశ్రయించాడు. ఈ పార్టీలో చేరాడు. ఈ పార్టీలో చేరటం వల్ల సొంత బావగారైన చెల్లెల మీద ప్రేమ ఉన్న పార్టీ ముఖ్యం కదా. పార్టీలో సరే అన్నదమ్ములు పోటీ చేస్తారుండయి. అలా పోటీ అయిపోయింది ఇక్కడ. అలా తగాదా ఏర్పడింది. కానీ టెక్నిక్ చెప్పమంటారా? దొంగలు కొందరు ఆ పార్టీలోనూ వీడే ఉంటాడు, ఈ పార్టీలోనూ వీడే ఉంటాడు. అన్ని పార్టీల్లోనూ వీళ్ళే అన్నదమ్ములు పోటీ చేసినట్టు మా పార్టీ అంటారు. కానీ లోపాధికారితనంగా వీళ్ళు ఒకటే మళ్ళీ కొమ్మక్కైపోతారు. అలా శుక్రాచార్యుడు వాళ్ళ చెల్లికి తెలియకుండానే రహస్యంగా ఉపకారం చేస్తూ ఉంటాడు. నీవు సౌభాగ్యవతిగా ఉండు అన్నాడండి. వాళ్ళ చెల్లెలు సౌభాగ్యవతిగా ఉంటే ఏమవుతుంది అర్థం? ఇంద్రుడు బతుకుతాడని అర్థం. ఎన్ని పార్టీలు, ఎన్ని తెలివితేటలు చూసారా? శుక్రాచార్యులు వారు పుట్టిన తర్వాత ఆవిడ పుట్టిందిట. ఆ తర్వాత భృగు మహర్షికి చ్యవనుడు పుట్టాడు. ఆ విధంగా ఆ వంశం పరమ పవిత్రమైన శ్రీవత్సం నుంచి పుట్టడం వల్ల శ్రీవత్స గోత్రం అని పిలువబడింది. మధ్యలో కొంత వెడిపోయి శ్రీవత్స గోత్రం భార్గవ గోత్రం, శ్రీవత్స గోత్రం రెండుగా మళ్ళీ అయిపోయింది. ఈలోపు ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడు భృగు మహర్షి. ఆవిడ పేరు ఖ్యాతి. ఈ భృగువునకు ఖ్యాతికి లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది. అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరు వచ్చింది, భృగువు కూతురు కనుక. అంటే లక్ష్మీదేవి వాడి శుక్రుడికి చెల్లెలైపోయింది. ఈ కథ ఇట్లుండని భృగుపుత్రుడైన ఈ కావ్యుడు రాక్షసులకి గురువయ్యాడు. ఆ రోజుల్లో బృహస్పతి ఏమో ఇంద్రుడికి గురువు అయిపోగానే నాకు కూడా ఉద్యోగం ఇవ్వమన్నట్ట. లేదండి గురువు ఒక్కడే ఉండాలండి, ఇద్దరు ఉండకూడదండి, ఇద్దరు గురువులు అంటే వాడి ప్రమాదం. అలా కొంతమంది ఉంటారు, గురువుగారి పీఠానికి వస్తారు, కానీ రైలు దిగ్గానే పెద్దమ్మ గుడికి వెళ్ళామంటారు, ఇంకో గుడికి వెళ్ళామంటారు, రకరకాల పీఠాలకు తిరుగుతారు. మేము దేవతలు ఎప్పుడు ఒక్క గురువుని నమ్ముకుంటే ఒక్క గురువు పీఠం దగ్గరే ఉంటాం, 100 పీఠాలకు వెళ్ళాం అన్నారట వాడు. కొంతమంది మాకేం తెలుసండి, మా గురువుగారి పాదాలు తప్ప ఏమీ తెలియదు అంటారు. ఏ గుళ్ళో చూసినా వాళ్ళే ఉంటారు. అసలు గురువుగారు గుడి తప్ప అన్ని గుళ్ళకి ఎడతారు. వీళ్ళు భక్తులు మనకి. వాడు ఉపన్యాసం వింటారు, వీడు ఉపన్యాసం వింటారు. అమ్మో, ఇలాంటి తెలివితేటలు ఉన్నటువంటి లక్ష్మీదేవులు ఈ భూలోకంలో బోళ్ళు మంది ఉన్నారు. కానీ ఇంద్రుడు స్ట్రిక్ట్గా చెప్పాట, నేను బృహస్పతిని గురువుగా పెట్టుకున్నాను, ఆయన తప్ప మరెవరూ గురువు లేరు, నాకు ఆయనే గురువు ఈ జన్మకన్నట్ట. నేను నీ బావమరిదిని కదా అంటే, ముందు వచ్చుంటే నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని. బావమరిదే ఉద్యోగమే అన్నాడు. దాంతో శుక్రుడికి ఆగ్రహం కలిగింది. ఆ సమయంలో రాక్షసులు వచ్చారు. వచ్చి అందులో ఎవడు హిరణ్యకశిపుడు, పైగా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మొట్టమొదట అనమాట. వచ్చి రావడంతో కాళ్ళు పట్టేసుకున్నారు. దేవతల మీద నీకు ఎంతైనా పగ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు నిన్ను తిరస్కరించారు కనుక. నువ్వు మా గురువుగా ఉండాలనగానే ఈయన బోళాశంకరుడు. ఈ శ్రీవత్సగోత్తులంత అమాయకులు ఉంటారు, నోట్లో వేరేది కొరకలేరు. ఎంత శక్తి ఉన్నా సరే ఎవడన్నా దండం పెడితే చాలండి లొంగిపోతారు మా ఇద్దరు గొడవ. అలాగే బుట్లో పడేసుకుంటూ ఉంటారు చాలామంది.
ఏం చేస్తాం, అదొక యోగం. సర్లే కాళ్ళు పెట్టుకున్నావు కదా, ఇక మీ రక్షణ బాధ్యత నాది అన్నట్ట. ఆ రకంగా రాక్షస గురువు అయిపోయాడు ఈయన. ఈ రాక్షసులు ఎప్పటికప్పుడు దేవతల చేతిలో చచ్చిపోతూ ఉంటే, ఒరే రాక్షసులారా, మిమ్మల్ని రక్షించే భారం నాది, చచ్చిన వాడిని బతికించే ఒక మంత్రం ఉంటుంది, ఒక దివ్యశక్తి, దానికి మృత సంజీవని విద్య అని పేరు, ఆ విద్య మీకోసం పొందుతాను అని ఒక రోజున శుక్రాచార్యులు వారు శివుడి దగ్గరికి వచ్చారు. ఈశ్వర, మృత సంజీవన విద్య నీవు తప్ప ఎవరు నాకు ఆ విద్య ఇమ్మన్నట్ట. ఈ విద్య ఇస్తే ప్రమాదం, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. శుక్రుడి మీద నమ్మకం ఉంది కానీ శుక్రుడి పార్టీ మీద నమ్మకం లేదు ఆయనకి. ది డర్టీయెస్ట్ పార్టీ, దానికి శుక్రుడు గురువు. అందుకని భయపడిపోయి, నాయన ఈ మంత్రాలు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదురా, కానీ నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఓ చెట్టుకి కాళ్ళు ఇలా గట్టిగా నొక్కిపెట్టి తల్లకిందులుగా వెళ్ళాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చెట్టుకి తల్లకిందులుగా అలా వెళ్ళాడు. ఏమంటే చేత్తో ఇలా పట్టుకునే బస్సులో వెళ్ళాడలేమే, అటువంటిదిట కాళ్లతో చెట్టు పట్టుకుని తల కిందకి కాళ్ళు పైకి పెట్టుకుని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వెళ్ళాడాలట. కింద కణధూమం వెయ్యాలట. కణధూమం అంటే ఏమిటి? పొగాకుని చిన్ని చిన్ని ముక్కల కింద చేసి ఆ పొగాకు ముక్కల్ని కింద కుంపట్లో వేస్తూ ఉంటే అందులోంచి వచ్చే పొగ పొద్దు నుంచి సాయంత్రం దాకా తల్లకిందులుగా ఉండి పేల్చాలి. అలా 500 సంవత్సరాలు తపస్సు చేసి నువ్వు బతికితే నీకు మృత సంజీవన విద్యిస్తానన్నాడు ఆయన. ఆ మధ్యన ఒకసారి రైల్వే ప్లాట్ఫారం మీద ఒకడు అని విడిచిపెడితే కళ్ళు తిరిగి పడిపోయాను నేను. అటువంటిది 500 సంవత్సరాలు తలకిందులుగా వెళ్ళాడట, పొగ పీల్చాలట, పీల్చి బతకాలట, బతికితే మృత సంజీవనం ఇస్తాడట. అంటే ఇవ్వనని చెప్పకుండా ఇలా చెప్పాడు ఆయన. ఓకే అన్నాడు ఈయన. అలాగే అన్నాడు. చెప్పాగా శ్రీవత్సగోత్రం వాడు మండిపీరుగా, వీడు ఎన్ని కష్టాలు వచ్చినా వాడు చెయ్యాలనుకుంటే చేసి తీరతాడు. వాడు ఏదైనా చేయాలంటే చేయాల్సిందే. బంగారంతో సింహాసనం చెయ్యాలన్నాడా చేసి తీరతాడు వాడు. కాశీలో పీఠం పెట్టాలంటే పెడతాడు, ద్వారకలో సప్తాహం చేయాలంటే చేస్తాడు. అది ఆ గోత్రానికి ఆ శక్తి ఇచ్చాడు. అందువల్ల ఏం చేశాడు వీడు? అలాగే అన్నాడు. కానీ ఇప్పుడు పెద్ద సమస్య. ఇప్పుడు వీడికి తలకిందులుగా వెళ్ళాడుతున్నప్పుడు కింద పొగ ఎవడేస్తాడు? ఆ పొగ వేసేవాడు ఎటువంటి వాడు ఏంటి? మధ్యలో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవాడు. వాళ్ళు ఉపయోగం ఉంది. కళ్ళదోడదేమంటే కళ్ళదోడదాడు, కళ్ళదోడు తెస్తే కళ్ళదోడదాడు. ఇటువంటి వాడిని పక్కన ఎటువంటి ఉపయోగం ఉంది? ఎలాగా అనుకున్నట్ట. ఈలోపు ఇంద్రుడికి తెలిసిందండోయ్, ఈ శుక్రుడు చాలా గట్టాడు, వీడు తపస్సు చేస్తాడు, తపస్సు చేస్తే మృత సంజీవన విద్య వస్తుంది, కాబట్టి అయితే తపస్సైనా చేయకుండా చెయ్యాలి, లేదా తపస్సు అయ్యాక వచ్చే మృత సంజీవన విద్య రాక్షసులకు ఉపయోగపడకుండా చేస్తే బాగుండు, ఎందుకైనా మంచిదనుకుని ఆయన ఏం చేశాట, తన కూతురు జయంతిని పంపాడు. జయంతి ఏమవుతుంది? దీనికి మేనకోడలు అవుతుంది. ఆ మేనకోడల్ని పంపి, మేనకోడలు కదా ఆయన బొట్లో వేసుకోపర్లేదు, పూర్వం మేనకోడలను పెళ్లి చేసుకునే వాళ్ళు ఉండేవారండి. మేనమామలు మేనకోడలను పెళ్లి చేసుకోవడం కొందరికి ఆచారం, కొందరికి అది తప్పు. అందుకని ఏదో రకంగా ఆయన తపస్సునైనా పాడు చేయి, లేదా మంత్రశక్తినైనా పాడు చేయి అని పంపేట. ఆవిడొచ్చింది, శుక్రుడికి దండం పెట్టింది. నువ్వెవరు అంటే ఇంద్రుడి కూతురు జయంతినండి, మీరు తపస్సు చేస్తున్నప్పుడు మీకు సేవ చేస్తానంది. ఐసన మధ్య బాగా దొరికావు, నేను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తలకిందులుగా వెళ్ళాడతాను, కింద కుంపటి పెట్టు, అందులో కణధూమం అంటే వర్జీనియా పొగాకంటారే అదనమాట. మీరు చూసారా సిగరెట్లో పెసర కింద ఉంటుంది, అలాంటిది అందులో వెయ్యాలి, ఆ పొగ పీలుస్తూ నేను తపస్సు చేస్తామంటే చేస్తానండి అంది. వెంటనే తలకిందులుగా వెళ్ళాడాడు. ఆ కింద కుంపటి పెట్టింది. రోజు పొద్దున్నది సాయంకాలం దాకా పాప అలాగే ఓపికగా కొంచెం పొగాకు వేస్తుంటే ఆ ధూమం పీలుస్తూ సాయంత్రం దాకా ఓం నమ శివాయ అనేవట్ట. ఓరి వీడు దంపదగా వాడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. అలా 500 ఏళ్ళు తపస్సు చేశాడు. ఈ 500 ఏళ్ళు పొగ వేస్తూ తామరాకు నీటిలో ముంచి ఆ తామరాకుతో ఆయనకి విసిరేదిట. ఎందుకంటే పొగ పీలుస్తున్నప్పుడు ఆయన ముఖం ఎర్రగా అయిపోయేది, కళ్ళు ఎర్రబడివి. అందుకని చల్లదనం కోసం విసినికర్రతో వీసినట్టుగా తడిసిన తామరాకుతో వీచేది. బాగా సేవ చేసింది. సాయంత్రం కిందకి దిగ్గానే టక్కన కిందకు దూకేవాడు. ఆ దూకుతున్నప్పుడు తల నేల కొట్టుకోకుండా పట్టుకుందిట. అలాంటి భార్య ఉండాలి. భర్త పడిపోతే పట్టుకునే భార్య దొరకడం అదృష్టం. అంటే భర్త గారు కూడా పట్టుకోవడానికి పనికొచ్చేలాగా ఉండాలి. లేకపోతే వాడు గజరాజు అనుకోండి,
ఆవిడేం పట్టుకుంటుంది పాపం, భార్య ఆవిడ బక్కగా ఉంటే. సరే మొత్తం మీద ఆయనకి పడుకునేటప్పుడు రాత్రిపూట పరుపు వేసేది, పడుకోబెట్టి కాళ్ళొత్తేది, ముఖానికి చల్లని నీరు పూసేది, మంచి పాలిచ్చేది, చాలా సేవ చేసింది పాపం. ఏ భార్య కూడా అలా అంత సేవ చేయలేదు. అలా తపస్సు పూర్తయింది. శివుడు మెచ్చుకున్నాడు. ఒరే నువ్వు మొండివాడివని నాకు ముందే తెలుసురా, ఇచ్చేశాను మృత సంజీవన విద్య అన్నాడు. ఈ ఇతనికి మృత సంజీవన విద్య వచ్చింది. వచ్చిన తర్వాత మిగతా కథ అంతా అక్కర్లా, జయంతికి చాలా తృప్తి కలిగించాడు. ఆ కథ అంతా మనకెందుకు కానీ, ఈ విద్య వచ్చిన తర్వాత అంధకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడికి రాజయ్యాడు. ఈ అంధకాసురుడు శివుడితోటే యుద్ధానికి వెళ్ళాడు. ఏకంగా దేవతల్ని జయించి శివుడి మీదకి వెళ్ళాడు. ఈ అంధకాసురుడి సైనికులందరినీ శివుడు శూలంతో పొడి చేసేవాట. పొద్దున్నుంచి సాయంకాలం దాకా వాళ్ళని చంపడం. సాయంత్రం వేళ శివుడు యుద్ధం ఆపి తన కైలాసానికి వెళ్ళేవాడు. రాత్రిపూట యుద్ధం చేయకూడదు, అందుకని పగలు యుద్ధం. ఆ యుద్ధంలో 1,00,000 మందినో 2,00,000 మందినో రాక్షసులను ఆయన చంపడం, చంపాక ఆయన కైలాసానికి వెళ్ళిపోవడం. ఇది తంతు. అలా వెళ్ళగానే ఈయన వచ్చి ఈ మృత సంజీవన విద్య చదివి వాళ్ళందరినీ బతికించాడు. మళ్ళీ మర్నాడు వీళ్ళంతా యుద్ధానికి వచ్చేవాడు. ఇదేంటి వీడిని నిన్న చంపానే వీడు మళ్ళీ కనపడుతున్నాడే అనుకునేవాడు శివుడు. దాంతో పక్కనున్న పార్వతి అంది, నీవు నేర్పిన విద్యయే నేరజాక్ష అంది. నువ్వు నేర్పావుగా శుక్రాచార్యుడికి మృత సంజీవన విద్య, ఆ విద్య నీ మీదే ప్రయోగిస్తున్నాడు. దాంతో మండిపోయిందండో శివుడికి. ఓరి శుక్రాచార్య, నువ్వు శుక్రాచార్యుడు అనుకుంటే వక్రాచార్యుడు అయిపోయావా అన్నట్ట. అనగానే వెంటనే శుక్రాచార్యుడు ఓం నమ శివాయ అన్నాడు. దాంతో కోపం తగ్గిపోయింది. ఇదొక పెద్ద గొడవ. శివుడికి ఎవరైనా వచ్చి శివ అన్నారా, మళ్ళీ ఇలా అయిపోయాట. అప్పుడు ఇలా అయితే లాభం లేదు, ఈయనేమో చచ్చిపోయిన వాళ్ళు బతికిస్తాడు, ఆయన వాళ్ళని చంపుతూనే ఉంటాడు. ఆ శివుడు వీడి మీద కోపం చూపించినప్పుడు ఈయన శివశివ అని దండం పెడతాడు. ఇలా అయితే దేవతలు నాశనం అయిపోతాం అనుకుని ఈ శివుడి పక్కనున్న దండు, నికుంభుడు, కుంభోధరుడు మొదలైన పరిషదులు ఏం చేశారట, శుక్రాచార్యుడు వచ్చి దండం పెడతాడు కదా, ఆ దండం పెట్టడానికి ముందే వచ్చి శుక్రుడి ప్రార్థన వినపడకుండానే దేవ మహాదేవ త్రిపుర దైత్యధ్వంస అభవ అని వీళ్ళు స్తోత్రం మొదలెట్టారు. ఈ స్తోత్రం వినగానే శివుడు ఏంటి కోరిక అన్నట్ట, ఈ శుక్రాచార్యుడు ఇక్కడ ఉన్నంత వరకు చచ్చినవాడు బతుకుతారు, వాడు నమశివాయ అన్నాడా నువ్వు లొంగిపోతావు, కాబట్టి వాడిని ఏదన్నా చెయ్యాలి అని వాడి లోపు నమశివాయ అనే లోపే వీళ్ళు మళ్ళీ నమశివాయ అన్నారు. వాడు గొంతు వినపడకుండా చేశారు. అప్పుడు శివుడు అతడు నమశివాయ అంటూ కాళ్ళ మీద పడే లోపే ఎడంచెత్తో ఒడిసి పట్టుకుని నోట్లో వేసుకుని గుట్టుక్కుని మింగేశాడు. ఇప్పుడు శుక్రాచార్యుడు ఏమైపోయాడు, ఇప్పుడు ఆయన పేరు శుక్రుడు కాదండోయ్, కావ్యుడు. గుర్తుపెట్టుకోండి, ఏమిటి కావ్యుడు, కవి, ఈ పేర్లే ఉన్నాయి. భార్గవుడు ఈ కడుపులోకి వెళ్ళిపోయాట. శివుడి కడుపులోకి వెళితే ఇంకోటి ఎవడన్నా అయితే ఉడికి నాశనం అయిపోతాడు. కానీ వీడి కడుపులోకి వెళ్ళి ఆయన ఇచ్చిన మృత సంజీవన విద్య ఉందిగా, అది చదువుకున్నాడు. దాంతో హాయిగా ఇదిగో ఉపన్యాస వేదిక మీద కూర్చున్నట్టు కడుపులో కూర్చున్నాడు. శివుడి కడుపులోకి వెళ్ళి ఉడికిపోకుండా జీర్ణమైపోకుండా ఉండిపోయాట. ఆ లోపల ఉన్నాయండి లోకాలు. ఆయనకి ఆశ్చర్యం కలిగిందిట. ఒక చోట సూర్యలోకం, ఈ బయట ఉన్న లోకాలే కాక లోపల కూడా ఎన్నో సూర్యుళ్ళు ఉంటారు. అనంత సూర్యలోకాలు, అనంత చంద్రలోకాలు, అనంత నక్షత్రలోకాలు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోక, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండములు, అనేక కోటి బ్రహ్మాండముల కడుపులో ఉంటే అవన్నీ చూస్తూ తిరిగట. బయట ఉంటే తీర్థయాత్రలకు వెళ్ళేవాడు కాదు, సర్వీసులో ఉన్నవాడు తీర్థయాత్రకు వెళ్ళనట్లుగా. ఉద్యోగం చేస్తున్నంతకాలం తీర్థయాత్రలు లేదు, ఒకటే తీర్థం తాగడం. కానీ ఇప్పుడు సర్వీస్ రిటైర్ అయిపోయాడు కదా, అందుకని కడుపులో శుభ్రంగా ఈ లోకాలన్నీ తీర్థయాత్రలు చేసేట ఫ్రీగా. ఈలోపు ఏం జరిగింది, ఈయన లేడుగా, అందుకని రాక్షసులందరినీ పొడిచి పారేశాడు. అంధకాసురుడు కూడా భార్గవుడు లేకపోవటం వల్ల చివరికి హతుడైపోయాడు. అప్పటి నుంచి అంధకాంతకుడు అని పేరు వచ్చింది. తమంధకాంతకం భజే అంటే అదన్నమాట, అంధకుడనే రాక్షసుడిని చంపినవాడు. అమ్మయ్య, రాక్షస పీడ వదిలిందని అందరూ ఆనందపడ్డారు. ఈ లోపల కడుపులో వండిన ఓం నమ శివాయ అని జపం చేసుకుంటున్నాడు. కొంతకాలం గడిచింది. ఓ రోజున పార్వతీదేవి ఎక్కడి నుంచిరా పంచాక్షరీ జపం వినపడుతోంది
అని చూస్తే కడుపులో కూర్చుని హాయిగా లోపల, కడుపులో ఎంత మంచి బిల్డింగ్ అనుకుంటున్నారు. ఈ బయట బిల్డింగులు అయితే ఇబ్బంది. మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటే అందరూ ఏడుపింపులే, లంచాలు ఇవ్వాలి, గందరగోళాలు ఉంటాయి. అదేంటంటే ఇంట్లోంచి బయటికి కారు దిగడానికి మనం ఏదైనా ప్లాట్ఫారం వేసుకుందామంటే దాన్ని ఏమంటారండి, ర్యాంప్ వేసుకుందామంటే ఒకడు అడ్డం పెడతాడు. కానీ శివుడి కడుపులో ర్యాంపులు అక్కర్లేదు, క్యాంపులు అక్కర్లేదు, స్కాములు లేవు. హాయిగా కడుపులో కూర్చున్నట్ట మంచి భవనంలో. ఓహో వీడేమిటి లోపల ఉన్నాడు, వీడినెప్పుడు మింగారండి అంది. నీకు తెలియదా, అంధకాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు వీడు రాక్షసుల్ని బతికిస్తున్నాడని కోపగించి గుటుక్కుని మింగాను. వాడు నేను ఇచ్చిన మంత్రప్రభావంతో నా అంత గొప్పవాడు అయిపోవడం వల్ల, శివుడి తర్వాత రెండో శివుడు అవడం వల్ల చావు లేకుండా లోపల కూర్చుని హాయిగా ఈ కడుపులో ఉన్న లోకాల్లో మంచి బిల్డింగులో ఎయిర్ కండిషన్లో బతుకుతున్నాడు అన్నట్ట. ఏమండి వాడంటే మనకి ఇష్టం కదా, వాడు ఎంత మంచివాడండి. అటువంటి వాడిని కడుపులో పెట్టుకుంటే బాగుండదు, కొంచెం బయటికి పంపించేయండి ప్లీజ్ అంది ఆవిడ. అమ్మవారికి జాలి కలిగితే కడుపులో ఎందుకుంటాడు అని, ఒరే నేను నోటితో మింగాను, నోటితో బయటకు వస్తే నువ్వు ఎంగిలి మనిషి అవుతావు, కొడుకు అవ్వాలంటే నాకు నా చరమధాతువు నుండి అంటే శుక్లము నుండి బయటికి రా, శుక్రం నుండి బయటికి రా అన్నాడు ఆయన. వీర్యము నుండి బయటికి రా అన్నట్ట. వెంటనే శివవీర్యము నుండి రుద్రవీర్యం నుండి బయటకు వచ్చేసాడు ఆయన. అప్పుడు ఆ రేతస్సు ఎంత తెల్లగా ఉందో ఈతడు కూడా రేతస్సు నుంచి రావటం వల్ల అంత తెల్లగా అయిపోవటం వల్ల శుక్రము నుండి రావడం వల్ల శుక్రుడు అయ్యాడనమాట. శివుడి యొక్క శుక్రం నుండి వచ్చి శుక్రుడు అనే పేరు పొందాడు. ఆ రకంగా శివపుత్రుడు అయిపోయాడు. ఇప్పుడు ఒకప్పుడు భృగుపుత్రుడు, ఇప్పుడు సాక్షాత్ శివపుత్రుడు. వచ్చి కాళ్ళకి నమస్కరిస్తే, నాయన నా కడుపులో ఉన్నవాడికి ఇక చావు ఉండదు, వాడు ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు అవుతాడు, అందుకే నీ మీద ప్రేమతో కడుపులో పెట్టుకున్నాను. నువ్వేం చేస్తావు, కాశీ వెళ్ళు, నీ పేరు మీదుగా శుక్రేశ్వర లింగమును ప్రతిష్ఠించు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించగానే నిన్ను గ్రహం చేస్తాను. ఈ ప్రపంచంలో అన్ని దశల్లో కల్లా ఉత్తమ దశ శుక్రమహాదశ. నువ్వు పట్టుకున్నవాడు తిరుగు లేకుండా అయిపోతాడు అన్నట్టు. అందుకే మీకు జ్యోతిశాస్త్రంలో శుక్రమహాదశి పట్టిందండి అన్నావా, ఇంకా వాడు పట్టింది బంగారం, బాబోయ్ వద్దన్న బంగారమే. శుక్రమహాదశి పడితే వాడు కేజీ బంగారంతో సింహాసనం చేద్దామంటే 1000 కేజీలు వస్తుంది. ఆ దశ పట్టాలను కోరుకోవాలట. వాడు ఏదంటే అది, ఇక వాడికి తిరుగు ఉండదు. ఏళ్ళనాటి శని పెడితే ఎంత ప్రమాదమో, శుక్రమహాదశి పెడితే సంపదల్లో కూడా అంత ప్రమాదం. అంత సంపద వచ్చి పడుతుంది, అన్ని శుభాలు వచ్చి పడతాయి. ఆ దశ నీకు ఇస్తున్నాను పో అనగానే కాశీ వచ్చాడు. కాశీలో శుక్రేశ్వరం కానీ మొన్న మధ్యన కూడా మీకు చూపించాను, పంచక్రోశయాత్రలో చూశారు అది. ఈసారి మళ్ళీ చూడండి, అద్భుతంగా ఉంటుంది ఆ లింగం. శుక్రేశ్వర లింగం, శుక్రుని చేత ప్రతిష్ఠింపబడిన లింగం. అలా లింగాన్ని ప్రతిష్ఠించి పూజించగానే శివుడు ఆయన్ని గ్రహం చేసి పెట్టాడు, మహాశక్తివంతుడి చేశాడు. నువ్వు ఈ కల్పం అయిపోయాక, ఏ కల్పం, ఇప్పుడున్న శ్వేతవరాహ కల్పం అయిపోయాక శాశ్వతంగా నా భార్యకి చెలికత్తెగా ఇక్కడే ఉంటావు, ఇక నీకు తిరుగులేదని వరం ఇచ్చేశాడు ఆయనకి. ఇదిగో ఆయనే ఈ శుక్రుడు, నువ్వు చూస్తున్న ఈ తెల్లనాయన. కాశీకి వెళ్ళండి, వారాణసి శుక్రేశ్వరుని ఆరాధించిన నరుండు ప్రాపించు. వారాణసి శుక్రేశ్వరుని ఆరాధించిన నరుండు ప్రాపించు. సమగ్ర ఆరోగ్యాయు పుత్ర శ్రీరాజ్యైశ్వర్య శౌర్య చిర సౌఖ్యం బుల్. దీనికి ఫలశ్రుతి చెప్పారు కాశీఖండంలో. ఇన్ని ఫలాలు ఎక్కడైనా చెప్పారా? ఇక్కడ మాత్రమే చెప్పారు. కాశీకి వెళ్ళండి, అక్కడ శుక్రుడు ఆరాధించిన ఆ లింగం శుక్రేశ్వర లింగం, దాన్ని పూజించండి లేదా నమస్కరించండి. అప్పుడు వాడికి సంపూర్ణంగా ఆరోగ్యం వస్తుంది. మొదటిదేమిటి? ఆరోగ్యం. 2 ఆయువు, 3 పుత్ర సంతానం, 4 శ్రీ డబ్బులు వస్తాయి, తర్వాత రాజ్యం అనగా పదవి వస్తుంది, తర్వాత ఐశ్వర్యం అంటే మహానుభావులకు కూడా నాయకుడు అవుతాడు. ఐశ్వర్యం అంటే ఈశ్వరుడి యొక్క లక్షణం, గొప్ప వాళ్ళ మీద ఆధిపత్యం వస్తుంది, శౌర్యం వస్తుంది, చిరసౌఖ్యంబుల్ శాశ్వతముగా భూలోకంలో ఉన్నంతకాలం సుఖములు పొందుతాడు, పైకెళ్ళాక కూడా పరలోక సౌఖ్యములు పొందుతాడు. ఇన్ని ఫలితములు శుక్రేశ్వరలింగ దర్శన పూజల వల్ల మానవులు పొందుతారు అంటూ ఉండగా శుక్ర లోకం దాటి ముందుకెళ్ళిపోయాడు. ఈ పట్టు ఎర్రని ఒక లోకం కనపడింది, పగడంలో ఉంది.
పద్మరాగంలో ఉంది ఆ లోకం. ఇదేమి లోకం అన్నట్ట, ఇది అంగారక లోకం. ఇతడు అంగారక గ్రహం. పూర్వం శివుడు సతీదేవి శరీరం విడిచిపెట్టాక పార్వతిగా పుట్టినప్పుడు పార్వతి తన భార్య కావాలి అని మహాతపస్సు చేశాడు. తపస్సు చేశాక హఠాత్తుగా కళ్ళు విప్పాడు. అప్పుడు ఆయన నుదుట చెమట పట్టింది. ఆ చెమట భూమి మీద పడుతూ ఉంటే భూదేవి 2 చేతులతో దాన్ని తీసుకుని మింగింది. మింగగానే గర్భం ధరించింది. తక్షణం గర్భం నుంచి ఒక కొడుకు పుట్టుకొచ్చాడు. శివుడి యొక్క చెమట నుంచి పుట్టిన ఆ కుర్రవాడు భూదేవి గర్భం నుంచి రావటం వల్ల కుజుడు అన్నారు. కు అంటే భూమి, జ అంటే పుట్టుట, కుజహ అంటే భూమికి జన్మించినవాడు, అవనిజ అంటే భూమికి జన్మించినవాడు. అదే సీతకు కూడా అవనిజ అంటే ఎందుకని, భూజాత అంటే భూమికి పుట్టింది కాబట్టి స్త్రీ కాబట్టి భూజా, పురుషుడైతే భూజహ అన్నమాట. అలా కుజుడు అని పిలువబడ్డాడు. ఇతడు ఎర్రని నిప్పు వంటి రంగుతో పుట్టాట, పగడం ఆకారంతో పుట్టాడు. ఇతడు పుట్టగానే శివుడు కాశీకి పొమ్మన్నాడు. వెంటనే ఇతడు కాశీ వచ్చాడు. వచ్చి తన పేరు మీదుగా కుజేశ్వర లేక అంగారకేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగం చాలా కాలం పూజించాక శివుడు అతన్ని గ్రహం చేశాడు. ఇతడు పుట్టింది ఉజ్జయినిలో మహాకాళేశ్వర లింగం దగ్గర పుట్టాడు. అందుకే ఇప్పటికి కూడా ఉజ్జయినిలో కుజుడికి ఒక ఆలయం ఉన్నది. దానికి మంగళ్ మహాదేవ్ అంటారు హిందీలో, మనం కుజుడి ఆలయం అంటాం. అక్కడికి వెళ్ళాక కుజుడు ఆలయం అంటే వాళ్ళు చెప్పరండోయ్. కుజుడికి మంగళుడు, అంగారకుడు, కుజుడు ఇన్ని పేర్లు ఉన్నాయి. అంగారకం అంటే నిప్పు, కణకణలాడుతున్న నిప్పు ఎంత ఎర్రగా ఉంటుందో అతడంత ఎర్రగా ఉంటాడు కనుక అంగారకుడు అన్నారు. ఆయన పుట్టిన స్థలంలో ఆయనకి లింగాకారంలో గుడి కట్టించాడు బ్రహ్మ. అందుకే లింగ రూపంలో కుజుడు దర్శనమిస్తాడు. అక్కడికి వెళ్ళి అన్నాభిషేకం చేయించుకున్న వాళ్ళకున్న కుజదోషములు తొలగిపోతాయి. పెళ్ళిళ్ళు అవక బాధపడుతున్న స్త్రీలు ఎంతోమంది నేను చెప్పాక అక్కడికి వెళ్ళి కుజుడికి అభిషేకం చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని సుఖంగా బతుకుతున్నారు. కుజదోషం పోవాలంటే అక్కడికి వెళ్ళడం చాలా మంచిది. అక్కడ పుట్టిన ఆయనకి అక్కడ గుడి ఉన్నది. ఆయన కాశీలో అంగారకేశ్వర లింగం ప్రతిష్ఠించాడు. ఆ ప్రతిష్ఠించిన లింగం కూడా కుజదోషాలు తొలగిస్తుంది. శివుడు ఆయన్ని గ్రహం చేసి పెట్టాడు. అదిగో అతడే అంగారకుడు. ఈతన్ని పూజిస్తే, ఈతడిని దర్శించుకుంటే, ఈతడు ప్రతిష్ఠించిన అంగారక లింగాన్ని పూజిస్తే అటువంటి వాళ్ళకి భూ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. వాళ్ళ ఇళ్ళు వాళ్ళకు వస్తాయి, స్వగృహ ప్రాప్తి లభిస్తుంది, వాడికి వేళకి సుఖంగా పడుకునే యోగం వస్తుంది అంటూ ఉండగా అక్కడి నుంచి విమానం ఇంకా ముందుకెళ్ళింది. ఈ పట్టు కనిపించిన ఆయన బృహస్పతి. ఈయనెవరని అడిగట్ట. ఈయన గురువుగారు. పూర్వం అంగిరుడు అని పేరు కలిగిన ఒక ప్రజాపతి ఉన్నాడు. సప్త ఋషుల్లో ఒకడాయన. అంగిరుడు, వశిష్ఠుడు వీళ్ళంతా సప్త ఋషులు. అందులో ఈ అంగిరుడు కొంతకాలం అగ్నిహోత్ర పదవిలో కూడా ఉన్నాడు. ఆ మహానుభావుడు కాశీ వెళ్ళి తపస్సు చేశాడు. ఆ విశ్వేశ్వరుడి అనుగ్రహంతో ఆయనకు 3 కొడుకులు పుట్టారు. ఒకడు దీర్ఘతముడు, 2 బృహస్పతి, 3వవాడు సంవర్తుడు. ఈతడు 2వవాడు కాశీ వెళ్ళి తన పేరు మీదుగా బృహస్పతీశ్వర లింగం అనే లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగం ప్రతిష్ఠించగానే బృహదగ్ర తపోభూత్వా, నువ్వు బృహత్ అంటే గొప్పదైన తపస్సుని చేసావు గనక, బృహత్ అంటే గొప్పది, గొప్ప తపస్సు చేయటం వల్ల బృహస్పతి అనే పేరుతో ఉందువుగాక. నువ్వు దేవతలకి గురువు అవుదువుగాక, గ్రహాలలో గొప్ప గ్రహం అవుదువుగాక, గురు మహాదశలో ప్రజలను అనుగ్రహించదువుగాక, మంచి బుద్ధిమంతుడు అవుదువుగాక అని శివుడు ఆయన్ని గ్రహాన్ని చేశాడు. అతడు దేవగురువు కూడా. ఆయన ప్రతిష్ఠించిన బృహస్పతీశ్వర లింగం కాశీలో ఇప్పటికీ ఉన్నది. దాన్ని భక్తితో పూజిస్తే మానవుడికి మంచి తెలివితేటలు వస్తాయి, పండితుడు అవుతాడు. ఇతడే ఈ గురువుగారు అని గురువుగారికి నమస్కారం చేయించాడు. అంగిరసపుత్రుడు కనుక ఆంగిరస గోత్రం అని పిలువబడుతుంది. అది ఇతడు సామాన్యుడు కాదు, అసాధారణ జీవి. అంటూ ఉండగానే బృహస్పతి లోకం నుంచి విమానం ఇంకా ముందుకెళ్ళింది. ఈసారి కనిపించాడు ఒక ఆయన, నీలంగా మెరిసిపోతున్నాడు. ఈయనెవరండి అన్నట్ట. ఆ నీలపు వర్ణాన్ని బట్టే తెలియట్లేదా? ఈయనే శనిగారు, సూర్యదేవుడి కొడుకు ఈయన. పూర్వం సూర్యభగవానుడికి ఛాయాదేవికి ఈయన పుట్టాడు. సూర్యుడి మొదటి భార్య సంజ్ఞాదేవి. ఆ సంజ్ఞాదేవి కొంతకాలం పోయాక సూర్యుడి యొక్క వేడి తట్టుకోలేక తన నీడకి ప్రాణం పోసి ఆ నీడని భార్యగా చేసింది. నీడ కనుక దానికి వేడి బాధ లేదు.
ఆయన ఛాయాదేవి సూర్యుడి యొక్క భార్య సంధ్యాదేవి యొక్క నీడే గనక ఆ నీడని అచ్చం అలాగే ఉంది గనక అనుమానించకుండా తన భార్య అనుకున్నాడు. ఆ ఛాయాదేవికి సూర్యుడికి ఒక కొడుకు ముందు పుట్టాడు. అతనికి సావర్ణి, సూర్య సావర్ణి అని పేరు. ఇప్పుడు నెక్స్ట్ మనువు అవుతాడు ఆయనే. ఇప్పుడున్న మనువు వైవస్వత మనువు. ఈ ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినటువంటి పెద్ద కొడుకున్నాడే ఆయన సూర్య సావర్ణి అనే పేరుతో ప్రస్తుతం పైన ఉన్నాడు. రేపు బలిచక్రవర్తి ఇంద్రుడైనప్పుడు ఈయన సావర్ణి మనువు అవుతాడు. ఆ తర్వాత ఇంకో కొడుకు పుట్టాడు, అదిగో ఆయనే ఈ శనైశ్చరుడు, నల్లని వాడు ఈయన. ఈ ఇద్దరు పుట్టాక తపతి అని పేరు కలిగిన ఒక కూతురు పుట్టింది. ఆవిడ నదముగా మారిపోయింది. నదీ నదాల్లో తపతి నది కాదు, నదం. ఎందుకంటే తూర్పు నుంచి పడమరకి వెళ్ళి పశ్చిమ సముద్రంలో కలిసిపోతే వాటిని నదములు అంటారు. అందుకే నర్మదా, తపతి, గోమతి ఇవి నదములు. అదే గంగా, గోదావరి ఇవి నదులు. ఎందుకంటే ఇవి తూర్పు నుంచి పడమరకు కాకుండా పడమర నుండి తూర్పుకి ప్రవహించి తూర్పున ఉన్న బంగాళాఖాతంలో కలిసిపోతాయి. ఈ విధంగా పిల్లలు పుట్టాక ఈ శనైశ్వరుడు ఒక రోజున శివుడి అనుజ్ఞ తీసుకుని కాశీ వెళ్ళాడు. కాశీకి వెళ్ళి అక్కడ తన పేరు మీదుగా శనైశ్చరేశ్వర లింగం అనే ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగ ప్రతిష్ఠ చేయగానే శివుడు ఆయన్ని బలమైన గ్రహంగా చేశారు. ఇదిగో చూసావా, ఈతడే ఈ శనైశ్చరుడు. ఈతడు ప్రతిష్ఠించిన దివ్యలింగం ఉన్నదే ఈ లింగం శనైశ్చరేశ్వర లింగం. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పారండి, మానవుడై పుట్టాక తన పాపాల వల్ల ప్రతివాడు ఏదో సమయంలో శని దోషానికి గురవుతాడు. అది శని దశ, లేక ఏలినాటి శని, లేక అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇవన్నీ కూడా పాపాల వల్ల అనుభవించాలి. కానీ కాశీ వెళ్ళి అక్కడ శనికి ఆలయం ఉన్నది. ఆ శనిని చూచిన, శనైశ్చరుడు ప్రతిష్ఠించిన శనైశ్చరేశ్వర లింగమును పూజించిన అటువంటి వాడు తక్షణమే శని దోషాల నుంచి విముక్తి పొందుతాడు. శనైశ్చరుడి అనుగ్రహంతో భోగం మోక్షం రెండూ వస్తాయిటండి. భజించు వారికి భోగమోక్షంబులు ప్రసాదించు అని తెలుగులో అనువాదం కూడా చేశాడు శ్రీనాథుడు. భోగము మోక్షము కూడా ఇస్తాడు. శని పట్టుకుంటే మామూలు పని భయంకరమైన బాధ కాదు, ఇంట్లో ఉన్న రాళ్ళు కూడా కదిలిడిపోతాయట. ఇంట్లో కనీసం పచ్చడి చేసుకోవడానికి తిరగలరాయి కూడా ఉండదండి. నిన్నటి దాకా సుఖంగా ఉంటారు, క్షణంలో దరిద్రులైపోతారు. నిన్నటిదాకా భార్యాభర్తలు ఆనందంతో ఉంటారు, శని దోషం పట్టుకుంటే భర్త దూరం అయిపోయి తిండి లేక బాధపడిన వాళ్ళు ఉన్నారు, భార్య దూరం అయిపోయి నానాయాతన పడిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం పోయిన వాళ్ళు ఉన్నారు, మహాబాధలు పడతారట. ఆ దోషములు పోవటానికి కాశీ వెళ్ళి శనైశ్చరేశ్వర లింగమును భక్తితో పూజించాలి. కానీ మన వాళ్ళకి నాకెక్కడ టైం ఉందండి, నాకెక్కడుందండి అంటాడు. ఈలోపు యముడికి టైం వస్తుంది, ఆయన పట్టుకుపోతాడు. ఇది ఈ శనైశ్వరుడి యొక్క గొప్పతనం. అంటూ ఉండగా అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళింది ఈ విమానం. ఈసారి సప్తఋషులు కనిపించారు. అప్పుడు చూపించాడు ఆయన అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరుడు, వశిష్ఠుడు, వీళ్ళంతా బ్రహ్మమానస పుత్రులు. ఎవరెవరు? మరీచి, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరుడు, వశిష్ఠుడు, వీరంతా ఈ ఏడుగురు, కరెక్ట్గా ఏడుగురు కనపడ్డారు. ఏడుగురును చెప్పండి. మొదటి వాడి పేరేంటి? 1 మరీచి, 2 అత్రి, 3 పులస్త్యుడు, 4 పులహుడు, 5 క్రతువు, 6 అంగిరసుడు, 7 వశిష్ఠుడు. ఎన్నిసార్లు ఎందుకు చెప్పించాను? ఈ 7గురు పేర్లు రాత్రిపూట తలుచుకున్నటువంటి వాడికి సప్తఋషుల అనుగ్రహంతో జ్వరంతో చచ్చిపోయే దిక్కుమాలని యోగం ఉండదట. కొంతమంది జ్వరంతో మంచాన్ని పడి చస్తారు, కోవిడ్ రోగాలు వచ్చి. అలాంటి రోగాల నుంచి విముక్తి పొందుతాం. వీళ్ళు బ్రహ్మమానస పుత్రులు, ధర్మదేవత కొడుకులు. ధర్ముడున్నాడుగా, ధర్ముడికి కొడుకులై పుట్టారు ఒకప్పుడు వీళ్ళు. వీళ్ళు మహాత్ములు. వీళ్ళే ఈ సప్త ఋషులు. ఆకాశంలో మండల రూపంలో ఉన్నారు. వీరంతా కూడా ఒకేసారి ఒక లింగాన్ని తయారు చేసి పూజించారు. ఆ లింగం సప్తఋషీశ్వర లింగం. మా శిష్యురాలు శోభన్న రోజుల్లో ఇవన్నీ చూసేవాళ్ళం మేము. ఇప్పుడు లేదు, అయినా బెంగ లేకుండా. అమ్మాయి పేరు చంద్రకళ చూపిస్తాం చక్క. చంద్రకళ కూడా చాలా మంచిది. ఇంకా కొంతమందిని తయారు చేయాలి అమ్మాయి కూడా. ఈ లింగములన్నీ చూపిస్తుంది. ఎప్పుడు? అమ్మాయ పంచక్రోశ యాత్రకి వెడితే చూపిస్తాను. చూడాలి. ఒక్కసారిగా చూడకపోతే ఎలాగా? మేము చూడం. పంచక్రోశ యాత్ర మాకు వద్దంటే పంచత్వం పొందుతాడు.
ఇక్కడి నుంచి సప్తర్షి మండలం దాటి ముందుకెళ్ళగానే ఇంకొక ఆయన కనబడ్డాడు. ధగ వెలిగిపోతున్నాడు ఆయన. ఈయనెవరండి ఉత్తరం దిక్కున కనపడుతున్నాడు అనగానే ఈయనే ధ్రువుడు. ఈ ధ్రువుడు ఎంత గొప్ప భక్తుడో నీకు నేను చెప్పక్కర్లేదు. ఇతడు విష్ణువుని చిన్నప్పుడే తపస్సు చేసి మెప్పించి గొప్ప పదవి పొందాడు. ఆ తర్వాత కొంతకాలానికి విష్ణువు కాశీ వెళ్ళు, నీ పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చెయ్యి అంటే కాశీ వచ్చాడు. కాశీకి వచ్చి తన పేరు మీదుగా ధ్రువేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పుడు ఆ ధ్రువేశ్వర లింగం ఇంటర్మీడియట్ కాలేజీలో ఉంది. అన్ని ఆక్రమణలు కదా. ఈసారి మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీ ఎక్కడని అడగండి. ఆ ఇంటర్ కాలేజీ ఆవరణలో ఈ ధ్రువేశ్వర లింగం ఉంది. అక్కడ మేము 2007 సంవత్సరంలో ఏకధాటిన 27 రోజులు 3 9 27 రోజుల పాటు అంబాయాగం చేసాం. మా యోగం ఆ 27 రోజులు ఆ కాలేజీలో ఆ ప్రాంగణం మాకు ఇచ్చేశారు. అడిగితే ఆ రోజులు ఇవ్వడమే. దేవుడి దేవుళ్ళు మేము ఎక్కడికి వెళ్ళి యజ్ఞం చేద్దామన్నా కాదనలేదు ఎవరు కూడా. అప్పుడు కాలం వేరు. ఇప్పుడు అలాగే ఉందనుకోండి. ఇప్పుడు అలాగే ఉంది, అప్పుడు అలాగే ఉంది. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఎక్కడికి వెడితే అక్కడ యజ్ఞాలు చేయగలుగుతున్నాం, ప్రవచనాలు చేసుకోగలుగుతున్నాం, సుఖంగా ఉండగలుగుతున్నాం. ధ్రువేశ్వరుడి లింగం అనే పేరుతో ధ్రువుడు లింగ ప్రతిష్ఠ చేస్తే ఆ పుణ్యం వల్ల నక్షత్రం అయ్యాడు. ఈ తర్వాత ఆయన శాశ్వతంగా ముక్తి పొందుతాడు అని చెప్పి ధ్రువేశ్వర లింగాన్ని గురించి వివరించాట. భూమికి 8 కోట్ల యోజనాల దూరంలో ఈ ధ్రువ నక్షత్రం ఉంటుంది. ఇది దాటిన తర్వాత ధ్రువ నక్షత్రం దాటిన తర్వాత ఇంకా విమానం ముందుకెళ్ళింది. ఇప్పుడు ఆయనకి బ్రహ్మలోకం కనబడిందండోయ్. అంటే ధ్రువుణ్ణి కూడా దాటితే కానీ బ్రహ్మలోకానికి వెళ్ళరు. బ్రహ్మలోకం కనబడగానే పుణ్యశీల సుశీలుడు విమానం ఆపి బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళారట ఈయన్ని. ఎందుకంటే బ్రహ్మ బయటికి రాకూడదు, వీళ్ళే అక్కడికి వెళ్ళాలి. బ్రహ్మ అంటే విష్ణుపుత్రుడు, భవిష్యత్తులో విష్ణువులో కలిసిపోతాడు. అందుకని వైకుంఠవాసులు కూడా ఎంతో గౌరవంతో బ్రహ్మ దగ్గరికి వెడతారు. ఎప్పుడైనా భూలోకంలో కూడా బ్రహ్మగారిని గౌరవించవలసిందే. అంటే అర్థమైందా? యజ్ఞం చేస్తే యజ్ఞ బ్రహ్మ, మీ ఇంట్లో పూజ చేయిస్తే అదొక బ్రహ్మ, అపరకర్మలు చేయిస్తే అపరబ్రహ్మ, ఎలా అయినా బ్రహ్మే. పురాణాలు చెబితే బ్రహ్మశ్రీ గౌరవించవలసిందే. నన్ను అవధానంలో అడిగారండి, మగవాళ్ళని అయితే బ్రహ్మశ్రీ అంటారు, ఆడవాళ్ళని ఏమంటారంటే వాణిశ్రీ. అంటే బ్రహ్మగారి భార్య వాణి కదా. మరి పద్మాకర్ గారికి బ్రహ్మశ్రీ అన్నారు. రేపు పొద్దునేదో మన అదృష్టం బాగుండి ధర్మసంస్కృత చక్క పురాణం చెప్పింది అనుకోండి, అప్పుడు వాణిశ్రీ అనాలి. లేదా ఇంకొకళ్ళు ఎవరో ఏదో పురాణం చెప్పారు అనుకోండి, ఏం చెప్పగలుగుతాం. అక్కడ ముసలావిడ ఉన్నారు, విశ్వనాథ్ గారు, మా అమ్మగారు, అమ్మమ్మ గారు, ఆవిడకే రేపు పొద్దున దేవుడు పూరేసి పురాణం చెప్పచ్చు. అప్పుడు వాణిశ్రీ. ఆవిడ పేరేమిటి? రత్నవతి. ఏమో చెప్పలేమండి. ఎప్పుడు ఏ టైంలో ఎవరిని దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో తెలియదు. నిన్నటిదాకా ఉద్యోగం చేసుకుంటున్నాడు, హఠాత్తుగా పురాణాలు చెప్పినవాడు లేరా? రిటైర్మెంట్లో భోగం పట్టచ్చు. అదృష్టం బాగుండే ఆవిడ రేపు పొద్దున్న నేను స్కాంద పురాణం చెబుతానంటే వాణిశ్రీ రత్నావళే రత్నావతే, రత్నావతి గారికి స్వాగతం అంటారు. అప్పుడు అందువల్ల ఆడవాళ్ళకి వాణిశ్రీ విరుదే రకంగా ఏ టైంలో భగవంతుడు ఎవరికి ఏ యోగం ఇస్తాడు ఏం చెబుతామండి. కోటీశ్వరుడు బిచ్చగాడైన వాడు ఉన్నాడు, బిచ్చగాళ్ళు కోటీశ్వరులు అవుతారు, అపండితులు పండితులు అవుతారు, పండితులు కర్మగారి పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. భగవంతుడి అనుగ్రహం వల్ల అన్ని శుభములు కలుగుగాక. ఈ బ్రహ్మలోకంలో జరిగిన విశేషాలు ఇవన్నీ కూడా రేపటి రోజు కార్యక్రమంలో చెబుతాం. ఈ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.